తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావటం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, ఇది కేవలం అపవిత్రం చేయటమే కాకుండా శ్రీవారి పవిత్రతపై అనవసర రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ పాలనలో జరిగిన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పదే పదే శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఎమ్మెల్యే సూచనల మేరకు ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పసుపు బట్టలు ధరించి దీక్ష చేస్తున్నట్లుగా డ్రామా సృష్టిస్తూ అసలు దీక్ష చేసుకోకుండానే దొంగ దీక్షలతో పాదయాత్ర చేయటం విమర్శలకు తావిస్తోంది. ఈ చర్యలతో తిరుపతి నగర వీధులను అపవిత్రం చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం నగరాన్ని శుద్ధి చేసే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇదిలా ఉండగా సాక్షాత్తు తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీవారి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని, ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూని కల్తీ జరిగింది అంటూ అపవిత్రం చేసిందే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పాలనలో సాధించినటువంటి ప్రగతి ఏమీ లేదు కాబట్టి ఈ రకంగా ప్రజల మీద వారి యొక్క పాలనా వైఫల్యాల దృష్టిని మరల్చడానికి పదే 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 ప్రతిరోజు నిద్రలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నీచ రాజకీయాలకి తెగబడమే కాకుండా వారి యొక్క ఎమ్మెల్యేలను, వారి పార్టీ శ్రేణులను కూడా మీరు ప్రజల మీద ఇదే రుద్దండి అని వారి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రకంగా పాదయాత్ర అంటూ పసుపు బట్టలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీక్షకు ఉపయోగించేటువంటి పసుపు బట్టలను ఒక డ్రామా కోసం వినియోగించి దీక్ష తీసుకోకుండా దొంగ దీక్షలతో ఈరోజు పాదయాత్ర చేసి మలినం చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మలినాన్ని, అపవిత్రమైనటువంటి తిరుపతి నగర వీధులని పవిత్రత కోసం శుద్ధి చేయబడినది. అంతేకాకుండా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారి నోటి వెంట ఏదైతే అబద్ధాన్ని ప్రచారం చేయాలనుకున్నారో అది పటాపంచులు చేస్తూ లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని సిట్టు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదిక తేల్చింది అన్నటువంటి సత్యాన్ని ఆ సత్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారే సాక్షాత్తు ఎమ్మెల్యేతో పలికించడం జరిగింది. లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ప్రచారాన్ని చేస్తూ సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా జంతు కొవ్వులు ఉన్నాయి, బాత్రూంలో క్లీన్ చేసేటువంటి కెమికల్స్ లడ్డు తయారీలో వాడారని చెప్పి నమ్మబలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో జనసేన, కామసేన నాయకులు కలిసి పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడినటువంటి ఈ ప్రదేశంలో ఇక్కడి నుంచి అలిపిరి వరకు వారు పాదయాత్ర చేసి లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసాయనేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే వారి అడుగుల ద్వారా ధర్మో రక్షితి రక్షితం అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు.